రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో మంత్రుల బృందం మేడారం మహాజాతర పనులను పరిశీలించనున్నారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలి అనే లక్ష్యంతో ఈ హై లెవెల్ సమీక్ష చేపడుతోంది. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఉదయం 11:45 హైదరాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో బయలుదేరనున్న మంత్రుల బృందం మధ్యాహ్నం 12:45 పెద్దపల్లి జిల్లా గోదావరి కని హెలీప్యాడ్ కు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు విరామం అనంతరం మధ్యాహ్నం 1:30 గోదావరి కని నుండి బయలుదేరి 1:50 ములుగు జిల్లా మేడారంకు చేరుకుంటారు. మేడారం చేరుకున్న అనంతరం అధికారులు ప్రజా ప్రతినిధులతో సమావేశమై సమ్మక్క సారళమ్మ మహాజాతర ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించనుంది. భక్తులకు కల్పిస్తున్న వసతులు, త్రాగునీరు, రహదారులు, పారిశుధ్యం, భద్రత, వైద్య సదుపాయాలు, రవాణా వ్యవస్థ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి ఇప్పటి వరకు చేసిన పనులు, ఇంకా చేపట్టవలసిన పనులపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అవసరమైన చోట తక్షణ ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా సమాచారం. మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓలు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 4:30 మేడారం నుండి హెలికాప్టర్లో బయలుదేరనున్న మంత్రులు సాయంత్రం 5:20 హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. ఈ పర్యటనతో మేడారం మహాజాతర ఏర్పాట్లకు మరింత వేగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, గుడ్ మార్నింగ్. ఏంటి నేడు మేడారం ఏర్పాట్లపై మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రత్యేక బృందంతో ఓవరాల్ గా అన్ని కూడా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఏంటి సంపత్ అక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్? ఓకే, గుడ్ మార్నింగ్ లక్ష్మి. మనం చెప్పుకున్నట్లయితే ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన మేడారం మహాజాతర భారతదేశంలో 2వ కుంభమేళంగా ఏర్పాటు చేసినటువంటి
చేయటువంటి మేడారం మహాజాతరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులు సుమారుగా 6 మంత్రులు మేడారం చేరుకొని ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పనులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సుమారుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎండోమెంట్ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు అటు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మేడారం ముందుగా చేరుకొని అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తులాభారం బంగారాన్ని సమర్పించి అనంతరం సమ్మక్క సారలమ్మకు పసుపు కుంకుమ సమర్పిస్తారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి మేడారం పనులపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ నెల 23వ తారీఖు నాడు మేడారాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను రివ్యూ చేసి 250 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేయడం జరిగింది. అక్కడ శాశ్వత పనుల నిర్మాణం చేపట్టడం కోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతూ స్వయంగా ఇక్కడ మంత్రి సీతక్క గత వారం 15 రోజులుగా ఇక్కడనే చేరుకొని మేడారంలోనే దాదాపుగా ఇప్పటికి వారం రోజులుగా మేడారంలో ఉంటూ మంత్రి సీతక్కతో పాటు స్థానిక కలెక్టర్ గారు మరి స్థానిక ఎస్పీ గారు అటు దివాకర్ టిఎస్, సుధీర్, రామ్నాథ్ కేకన్ గారు కలిసి మేడారంలో అనేక అభివృద్ధి పనులకు శాశ్వత పనుల నిర్మాణం చేపడుతున్నారు. ఆ పనులను పరిశీలించడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులు అక్కడికి చేరుకొని ముందస్తు అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ నెల 18వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడారం చేరుకోనున్నారు. మేడారంలో 18వ తారీఖు నాడు బస చేసి తర్వాత తెల్లారి ఉదయం 19వ తారీఖు నాడు మళ్ళీ మేడారం పరిసరాల ప్రాంతాలను పరిశీలించి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ నెల 18వ తారీఖు నాడు మేడారంలో పర్యటించున్నారు. లక్ష్మి, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారంలో భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రూట్ మ్యాప్లు కూడా మనం చూసుకున్నట్లయితే రూట్ మ్యాప్ కావచ్చు, అటు భక్తులకు నిల్వ ఉండడం కోసం అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అన్నిటి కూడా పర్మనెంట్గా ఏర్పాటు చేశారు. అక్కడ చూసినటువంటి న్యూ టెక్నాలజీ మోడల్లో మేడారం అంటే గుడి ఉండేది, తలుపులు ఉండేవి, కానీ భక్తులు మాత్రం 1,50,00,000 మంది 2024 జాతరలో చేరుకోవడం జరిగింది. ఈ సంవత్సరం భక్తులు 2 కోట్ల నుంచి 2,50,00,000 వరకు కూడా భక్తులు రావడానికి అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పొచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సంపత్.